నిశ్శబ్దాన్ని విందాం. నిశ్శబ్దాన్ని విందాం. ఏమిటి ఈ నిశ్శబ్దం? ఎలా వినగలం? ఎక్కడ వినగలం? అని ప్రశ్నించుకుంటే, ఆ నిశ్శబ్దం మా కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు, స్నేహితుల్లో ఉండొచ్చు, బంధువుల్లో ఉండొచ్చు, లేదా సామాజిక సభ్యుల మధ్య మనకి ఈ నిశ్శబ్దం కనిపించొచ్చు. ఈ నిశ్శబ్దాన్ని వినడం అంటే ఏమిటి? అసలేమిటి ఈ నిశ్శబ్దం? ఈ నిశ్శబ్దం అంటే ఒక మనిషి తన మనసులోనే ఎవరికీ చెప్పలేని, అసలు తనకే తెలియని, ఎలా చెప్పాలో తెలియని, అసలది ఏమిటో తెలియని ఒక అయోమయ అవస్థలో కొనసాగుతూ ఉండే పరిస్థితి ఈ నిశ్శబ్దంగా మనం చెప్పుకోవాలి. అంటే ఒక వ్యక్తికి ఏదైనా సమస్య ఉన్నప్పుడు, మానసిక సమస్య, ఆ మనసులో అది ఉన్నట్టు ఆ వ్యక్తికి తెలియకపోవడం, అది ఒక నిశ్శబ్దంగా అలాగా జీవితంలో తన ప్రభావాన్ని చూపించడం. మనసు మీద, జీవితం మీద కూడా. మనసుని ఎదగనివ్వకుండా చేయటం, మనసు ఆలోచనా జ్ఞానాన్ని నశింపచేయటం, ఒత్తిడిని క్రియేట్ చేయడం, ఆందోళన క్రియేట్ చేయటం, అనేక సమస్యలను సృష్టించడం ఈ నిశ్శబ్దం చేసే పని. నిశ్శబ్దంగా. అయితే ఈ నిశ్శబ్దంలో ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచిస్తే కుటుంబం నుంచే వస్తాయని మనం తెలుసుకోవాలి. వారసత్వంగా వస్తాయనే విషయాన్ని మనం గ్రహించాలి. అంటే కొంత జీన్స్ ద్వారా, మరికొంత పెరగటంలోను, ఈ విధంగా ఆ నిశ్శబ్దం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళి ఒక మనసులో గూడు కట్టుకునే పరిస్థితి, కొనసాగే పరిస్థితి ఉంది. ఈ నిశ్శబ్దాన్ని మనం వినగలిగితే ఇది శబ్దంగా మారే అవకాశం ఉంది. ఈ ఈ నిశ్శబ్దాన్ని వ్యక్తి గుర్తించకపోవచ్చు. తనలో ఉన్న ఈ నిశ్శబ్దాన్ని వ్యక్తి గుర్తించకపోవచ్చు. ఆ నిశ్శబ్దంతోటే తనే నిశ్శబ్దంగా బతికే పరిస్థితి ఉండొచ్చు. ఎవరితోనూ సంబంధం లేకుండా, ఎవరితోనూ కలవకుండా, ఎవరితోనూ తన బాధని చెప్పకుండా, తనలో తనే కుమిలిపోయే పరిస్థితి ఉండే స్థితిని మనం నిశ్శబ్దంగా చెప్పుకుంటాం. ఈ నిశ్శబ్దాన్ని వినగలిగితే, గుర్తించగలిగే మనసు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ నిశ్శబ్దం ఛేదించబడుతుంది, శబ్దంగా మారుతుంది. అయితే ఆ నిశ్శబ్దాన్ని వ్యక్తే గుర్తించలేడు కాబట్టి వ్యక్తికి గుర్తించే పరిస్థితి రావాలి. ఒకవేళ ఇతరులు, వ్యక్తి కన్నా కూడా ఇతరులు గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బాల్యంలో తల్లిదండ్రులకు ఉంది. వాళ్ళు ఆ నిశ్శబ్దాన్ని గుర్తించగలిగితే పిల్లవాడి ప్రవర్తనలో దాన్ని కనిపెట్టగలిగితే ఏదో ఒక తేడాతో ఉన్నాడు, ఏదో ఒక పరిస్థితి మార్పు కనపడుతూ ఉంది, ఎక్కడికి వెళ్లకుండా ఒకచోటే ఉండిపోతున్నాడు, ఎవరితోనూ కలవటం లేదు, మనస్ఫూర్తిగా నవ్వటం లేదు, అల్లరి చేయటం లేదు, ఎవరితోనూ కలవటం లేదు, ఎవరితోనూ ఆడుకోవటం లేదు, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటున్నాడు, అక్కడి నుంచి కదలటం లేదు, పెడితే తింటున్నాడు, లేకపోతే లేదు, అడగటం లేదు. అంటే ఈ మనసులో ఈ గూడు కట్టుకున్నటువంటి నిశ్శబ్దమే కారణమని గ్రహించి చిన్నప్పుడే తల్లిదండ్రులు కనిపెట్టగలిగితే ఆ నిశ్శబ్దాన్ని తల్లిదండ్రులు ఛేదించవచ్చు. ముందు వాళ్ళు తమలో ఉన్న సమస్యను గుర్తించి తాము పోగొట్టుకుని తమ పిల్లవాళ్ళు కూడా పోగొట్టచ్చు ఆ నిశ్శబ్దాన్ని. అంటే ఒక జీవితాన్ని ఇవ్వచ్చు. ఆ నిశ్శబ్దంతో ఆ జీవితాన్ని కొనసాగించడం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది పెద్దయ్యాక కూడా, ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా. జీవితకాలం కూడా ఆ నిశ్శబ్దాన్ని ఎవరు తెలుసుకోలేకపోవచ్చు. ఇతరులకు ఉండే అవకాశం ఆ వ్యక్తికి లేకపోవచ్చు. ఆ వ్యక్తి తెలుసుకుంటే ఎలా ప్రయత్నించాలో తెలియకపోవచ్చు. కానీ బాల్యం అనేది అద్భుతమైనటువంటి అవకాశం. అది తల్లిదండ్రులు గుర్తించినా, బంధువులు గుర్తించినా, స్నేహితులు గుర్తించినా, ఎవరు గుర్తించినా కూడా ప్రవర్తనలో ఉన్నటువంటి తేడాని గమనిస్తే ఆ నిశ్శబ్దం అర్థమవుతుంది. దాని మీద మనసు పెట్టగలిగితే, మనసు ఇవ్వగలిగితే అటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా ఆ వ్యక్తి ఆ నిశ్శబ్దం ఏమిటో ఆ వ్యక్తికే తెలియకుండానే ఆ వ్యక్తి నా నిశ్శబ్దం నుంచి బయటికి రావచ్చు. ఆ వ్యక్తికి తెలిసే నాటికి ఏ వయసైనా రావచ్చు. అసలు జీవితంలో తెలియకపోవచ్చు.
అది సహజంగా భావిస్తూ ముందుకెళ్ళిపోవచ్చు. అతనికి ఓ టైటిల్ ఇవ్వచ్చు. మితభాషి, నోరు లేదు, ఎవరితో మాట్లాడడు, తన పనేదో తాను చేసుకుపోతాడు, కామ్ గోయింగు, ఇటువంటి టైటిల్ సమాజంలో ఇస్తాం. కానీ ఆ నిశ్శబ్దం ఆ వ్యక్తిని బాధపెడుతూనే ఉంటుంది. మనసులో తన బాధని ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాగే కొనసాగే పరిస్థితి కూడా ఉంటుంది. అందరికీ అన్ని రకాల సంతోషాలు ఉండాలని కోరిక ఉంటుంది. కానీ అది కొంతమందికి సాధ్యం అవుతుంది, కొంతమందికి సాధ్యం కాదు. మనసులో నిశ్శబ్దం ఉన్న వ్యక్తులకి అన్నీ సాధ్యం కావు. ఒక గోడ కట్టుకుని ఒక ప్రదేశంలోనే నివసించాల్సిన పరిస్థితి, ఉండాల్సిన పరిస్థితి. అక్కడి నుంచే జీవితాన్ని లాగించాల్సిన పరిస్థితి. ఈ నిశ్శబ్దంగా ఉండే వ్యక్తులు ఇంటికే పరిమితం అవడం, ఒక ఒక చిన్న జీవితానికే పరిమితం అవుతూ ఉంటారు. జీవితం ఎంతో విశాలమైంది, వాళ్ళకి మాత్రం అంత విశాలమైంది కాదు, ఇరుకైంది. ఒక ఇంట్లోనే ఉంటారు. కొంతమంది వ్యక్తుల దగ్గరే వాళ్ళు మసలగలుగుతారు, కొన్ని పరిస్థితుల్లోనే ఇమడగలుగుతారు. ఆ నిశ్శబ్దం అంతటి ఆవేదనని, అంతటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. అంచేత ఆ నిశ్శబ్దాన్ని ఆ వ్యక్తి గుర్తించి బాగు చేసుకుంటే సరే, లేదంటే బాల్యంలో తల్లిదండ్రులు గుర్తించవచ్చు అని చెప్పి వాళ్ళు గుర్తించగలిగితే, ప్రవర్తనలో తేడాన్ని గమనించగలిగితే ఆ నిశ్శబ్దాన్ని ఛేదించవచ్చు. వాళ్ళ కూడా జీవితాన్ని కూడా విశాలం చేయవచ్చు. ఇరుకు జీవితాన్ని అనుభవించబోతున్నారు వాళ్ళు, నూతిలో కప్పలా బతకబోతున్నారు వాళ్ళు. వాళ్ళకి ప్రపంచం ఉందని తెలియదు, తెలిసినా అందులోకి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళకి ఆ చొరవ ధైర్యం ఏవి ఉండవు. అలా నిశ్శబ్దంగా ఏదో ఒక మూల ఎక్కడో చోట తమలో తాము అలా బతికేసే పరిస్థితి వారికి ఏర్పడబోతోంది అనేది బాల్యంలో తల్లిదండ్రులు గ్రహించవచ్చు. మనసు పెడితే, వాళ్ళ ప్రవర్తనని గమనించగలిగితే ఆ నిశ్శబ్దాన్ని ఛేదించవచ్చు వాళ్ళు ప్రయత్నం చేస్తే. ఇప్పటి తల్లిదండ్రులు అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రవర్తనలో దోషాలను కనిపెడుతున్నారు. సైకాలజిస్టుల్ని, సైకియాట్రీని సమీపిస్తున్నారు, వెళ్తున్నారు, సమస్యని ప్రస్తావిస్తున్నారు, దాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతైనా అది అభినందన. ఒకప్పుడు లేకపోవచ్చు, ఇప్పుడు ఉన్నది. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అటువంటి గమనిస్తే ప్రవర్తన దోషాలు చెప్తుంది. వాళ్ళ దగ్గర కూడా వారసత్వంగా అనేక తరాల నుంచి వస్తున్న సమస్య ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో ఉన్నటువంటి అవకాశంలో వాటిని కనిపెట్టి పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి, సైకాలజీ విస్తరించింది కాబట్టి, సమస్యకి పరిష్కారం ఉంది కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా మేలుకొని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించవలసింది. అది తప్పనిసరిగా అవకాశం ఉండేది తల్లిదండ్రులకి. వాళ్ళు ఆ మనసు పెట్టి ఆ ప్రవర్తన దోషాలను కనిపెట్టగలిగితే, తప్పనిసరిగా ఆ బాల్యంలోనే పోగొట్టగలిగితే చక్కటి జీవితాన్ని పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది. లేదంటే అనగారిపోయి అలాగే నిశ్శబ్దంగా జీవించే పరిస్థితి ఉంటుంది. అదేమి సంతోషకరమైన జీవితం కాదు. నాసిరకమైన జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఎన్ని సంపదలు ఉన్నా, మీరు ఎన్ని ఆస్తులు ఇచ్చినా, మనసు అలా ఉన్నప్పుడు, మనసు నిశ్శబ్దంతో మూగిపోయి, నిశ్శబ్దంతో బరువెక్కిపోయిన నాడు ఈ ఆస్తులు, ఈ సంపదలు ఏం ఉపయోగపడవు. ఇంత సంపద ఉన్నా లేకపోయినా ఒకటే. సంతోషం అనేది అక్కడ ఉంది, మనసులో ఉంది. అక్కడ వ్యక్తమయ్యే పరిస్థితి ఉండాలి. అక్కడ నిశ్శబ్దంతో కూడుకుని ఉంటే వ్యక్తికి ఆనందం ఉండదు, జీవితం అభివృద్ధికారకంగా ఉండదు, సంతోషకారకంగా ఉండదు. కాబట్టి ఈ నిశ్శబ్దాన్ని ఇంట్లో సభ్యులు గుర్తించిన, స్నేహితులు గుర్తించిన, బంధువులు గుర్తించిన, సమాజంలో సభ్యులు గుర్తించిన, అతనికి టైటిల్స్ ఇవ్వకుండా ఎవరితో మాట్లాడు, కామ్ గోయింగు, అతి మంచివాడు, నోరు లేనివాడు, ఉలుగు బులుగు ఉండదు, ఒక చోటే కూర్చుంటాడు, లేమ్మంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, ఇటువంటి టైటిల్స్ ఇవ్వకుండా ఆ నిశ్శబ్దాన్ని ఛేదించే మనసును పెట్టాలి. ఈ టైటిల్స్ ఇచ్చే మనస్తత్వం కాదు. అలాంటి వ్యక్తిని వెక్కిరించే మనస్తత్వం, వాళ్ళకు లేబుల్స్ తగిలించే వ్యక్తిత్వం కాదు ఇతరులకు ఉండాల్సింది. అలాంటి వారిని, ఆ నిశ్శబ్దంలో బతుకుతున్న వారు ఎవరన్నా సహాయం చేయగలిగితే, మనసు పెట్టగలిగితే, మనసు ఇవ్వగలిగితే ఆ నిశ్శబ్దాన్ని ఛేదించే పరిస్థితి ఉండాలి. ఆ నిశ్శబ్దం నుంచి బయటికి తీసుకొచ్చే పరిస్థితి ఉండాలి. అది గొప్ప సాయం.
జీవితంలో అన్నిటికన్నా ఉన్నతమైన సాయం అని చెప్పాలి. ఒక మనిషిని మనసుతో బతికే, సంపూర్తిగా బతికే విధానంలో తీసుకురావడం. ఒక లేబుల్ ఇచ్చేయచ్చు, ఒక టైటిల్ పెట్టేయచ్చు, చాలా సులువైంది. వినోదించవచ్చు, వెక్కిరించవచ్చు, విమర్శించవచ్చు. ఇవి కాదు. మనతో ప్రయాణం చేస్తున్నటువంటి మనిషికి మనం ఆ టైటిల్స్ ఇవ్వడం కాదు, మనం సహాయం చేయాలి, మనసు పెట్టాలి, వాళ్ళల్లో ఉన్న ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలి. ఛేదిస్తే వాళ్ళు కూడా మనతో కలిసి చక్కటి జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. దానికోసం ఏమి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, ఆస్తులు ఇవ్వక్కర్లా. ఒక మాట సాయం, ఒక మనసు సాయం సరిపోతుంది. ఒక భరోసా సరిపోతుంది. ఆ నిశ్శబ్దం నుంచి బయటికి రాగలుగుతారు. అంచేత ఆ నిశ్శబ్దాన్ని మనం వినగలిగి సాయం చేయగలిగితే తప్పనిసరిగా ఆ వ్యక్తుల జీవితాన్ని కూడా మనం ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దిన వాళ్ళు అవుతాం. వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించిన వాళ్ళు అవుతాం. వాళ్ళకి ఆత్మీయులు అవుతాం, ఆత్మ బంధువులు అవుతాం. అంచేత నిశ్శబ్దాన్ని మీ చుట్టుపక్కల ఉంటే వినాలి, ఆ నిశ్శబ్దాన్ని ఛేదించే చేయి అందించాలి.